కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచార హత్యకు పాల్పడిన నిందితుల్ని వెంటనే అత్యాచారం హత్యకు పాల్పడిన నిందితులు వెంటనే శిక్షించాలి. నిందితుల్ని కోల్కతాలో వైద్య విద్యార్థిపై అత్యాచారం పాల్పడిన నిందితుల్ని వెంటనే అంటే శిక్షించాలి అని. ఓకేనా? కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం పాల్పడిన నిందితుల్ని వెంటనే శిక్షించాలి. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచారానికి హత్యకు పాల్పడిన నిందితుల్ని వెంటనే కోల్కతాలో వైద్య విద్యార్థినిపై అత్యాచార హత్యకు పాల్పడిన నిందితుల్ని వెంటనే We want అంటే justice. We want 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 justice. నిందితుల్ని వెంటనే శిక్షించాలి. నిందితుల్ని వెంటనే శిక్షించాలి. నిందితుల్ని వెంటనే శిక్షించాలి. నిందితుల్ని వెంటనే శిక్షించాలి. నిందితుల్ని వెంటనే ఉరి తీయాలి. నిందితుల్ని వెంటనే ఉరి తీయాలి. నిందితుల్ని వెంటనే ఉరి తీయాలి. నిందితుల్ని వెంటనే ఉరి తీయాలి. మహిళా లోకాన్ని వెంటనే కాపాడాలి. మహిళా లోకాన్ని వెంటనే కాపాడాలి. మహిళల అత్యాచారాలపై చేస్తున్న మహిళలపై వెంటనే కాపాడాలి. We want justice. We want justice. We want justice. బీజేవైఎం నాయకులు ఇక్కడికి వచ్చి ఏదైతే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందో దానికి నివాళులు అర్పించాలని నన్ను సోదరుడు మనోజ్ ఫోన్ చేయగానే వెంటనే దానికి ప్రతిస్పందించి ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఇటీవలే మనం 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అయినా సరే మహిళకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి అందులో ఆ అమ్మాయి బయట ఎక్కడైనా తిరుగుతూ ఉంటే జరిగితే అనుకోవచ్చు. కానీ తను పనిచేస్తున్న చోట తను డ్యూటీ చేస్తున్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. కాబట్టి ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుల్ని అత్యంత కఠినంగా శిక్షించాలి. ప్రభుత్వాలు కూడా కఠినమైన చట్టాలను తీసుకొచ్చి మహిళా రక్షణకి నడుం బిగించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్లో కోల్కతా నగరంలో వైద్య విద్యార్థినిపై ఒక జూనియర్ డాక్టర్పై ఏదైతే అత్యాచారం చేసి హత్యకు పాల్పడినటువంటి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. మనకు తెలుసు నిర్భయ, అభయ ఎన్నో చట్టాలు వచ్చినా కానీ మహిళల మీద దాడులు అనేవి ఇప్పటికీ ఈ రోజుకి ఈ క్షణం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం మహిళలకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా కానీ 5 సంవత్సరాల పిల్లల నుంచి అదేవిధంగా దాదాపు ముసలి వాళ్ళ మీద కూడా అత్యాచారం జరిగే పరిస్థితులు ఈరోజు మన దేశంలో ఉన్నాయి. ఇవన్నీ అరికట్టాలంటే ఖచ్చితంగా మహిళలు ముందుకు రావాలి, ఖచ్చితంగా గట్టిగా ఉండాలి. ఏదైతే పోలీస్ శాఖ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ముందుకు తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో ఇప్పుడున్నటువంటి హెల్ప్ లైన్ నెంబర్స్ అన్ని కూడా తీసుకోవాలి. మనము ఈరోజు కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఇక్కడ గ్యాదర్ అయ్యి ఇక్కడ అసెంబ్లీ అయ్యి ఆమె గురించి జస్టిస్ కోరుకుంటున్నాము. అసలు ఆ విధంగా ఆమెకి జరిగిన తర్వాత ఏంటంటే జరిగిన 10 days అయినా సరే ఆమెకి అంటే ఆమెని ఎవరు ఈ విధంగా చేశారు అని చెప్పి కనుక్కోలేని అంటే అటువంటి వ్యవస్థలో మనం ఉన్నాము. దానికి చాలా బాధాకరంగా ఉంది. తర్వాత వచ్చి ఆ విధంగా జరగడానికి పాల్పడ్డ వాళ్ళు ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏ విధంగా ఉన్నారంటే చదువుకొని డబ్బు సంపాదించాలి, ఇది చేయాలి అది చేయాలని చెప్తున్నారు. కానీ ఎకనామిక్స్ నేర్పిస్తున్నారు కానీ ఎథిక్స్ నేర్పించట్లేదు పిల్లలకి. అవన్నీ కానీ చెప్తే అంటే వాళ్ళు వాల్యూస్ అన్నీ తెలుసుకొని అంటే ఎవరితోనైనా బిహేవ్ చేసే ముందు అంటే తను అంటే చిన్నప్పుడు అసెంబ్లీలో చెప్పేటప్పుడు కూడా ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటున్నారు కదా. కానీ అది అనడం వరకే జరిగిపోతుంది కానీ అది ఎవరు కూడా చేయడం లేదనమాట. అదేవిధంగా నేను చివరిగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు అమ్మాయి బయటికి వెళ్తే త్వరగా వచ్చిందా లేదని చూసుకుంటున్నారు. కానీ అదే అబ్బాయి బయటికి వెళ్తే మాత్రం ఎప్పటికొచ్చినా కూడా అతన్ని సరే రానివ్వు పర్వాలేదని అనుకుంటున్నారు. అమ్మాయి గురించి కంటే కూడా అబ్బాయి బయటికి వెళ్ళినప్పుడు త్వరగా వస్తున్నాడా లేదని చూసుకొని అబ్బాయిని ఇది ఎట్లా ఉందంటే వ్యతిరేకంగా ఉంది. ఆమె కూడా మనతో పాటు కలిసి ప్రొటెస్ట్ చేస్తుంది. ఒక సీఎం అయింది, ఆమె కూడా ధర్నాలో పాల్గొంటుంది. ఒక సీఎంగా ఏం చేయాలి? ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. కానీ ఈరోజు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ కాపాడుతుంది ఎవరైతే అత్యాచారానికి పాల్పడినటువంటి వ్యక్తులని.
నిజంగా అండి ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందంటే దాదాపు ఇప్పుడు వీడియో కూడా రిలీజ్ అయింది. పేరు మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏదైతే కోల్కతా నగరంలో జరిగినటువంటి వైద్య విద్యార్థినిపై అత్యాయత్నం, అదేవిధంగా అత్యాచారం జరిగింది, అదేవిధంగా హత్య జరిగింది. ఈరోజు ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థినులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించాం. మనం చూస్తున్నాం, ఈ యొక్క 78 ఏళ్ల స్వతంత్రంలో ఈరోజు మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే నేడు మహిళలకి రక్షణ లేకుండా పోవడం. అదేవిధంగా ఈరోజు కోల్కతా నగరంలో అదేవిధంగా ఇలాంటి ఘటన జరిగితే కనీసం మమతా బెనర్జీ గారు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ నిందితుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి మమతా బెనర్జీయే ఈరోజు పట్టించుకోలేకుండా ఆ యొక్క నిందితుల్ని కాపాడుతున్న పరిస్థితి ఈరోజు వెస్ట్ బెంగాల్లో ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరినీ కూడా ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయో, అత్యాచారాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద కూడా వెంటనే ఈరోజు చర్యలు తీసుకొని తగు రక్షణ కల్పించాలని చెప్పి బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తూ ఆ యొక్క నిందితుల్ని ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.